హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎట్లుంటారు? బాగుండరా? ఈరోజు వీడియోలో ఇట్లాంటి బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి బ్యాగ్స్కి లాక్ వేసుకునే దానికి ఇక్కడ ఇది ఇస్తారు. చాలామందికి ఇది లాక్ ఎట్లా వేసుకోవాలో తెలియక యూజ్ చేసుకోరనమాట. ఈ రెండు జిప్పులకు చిన్నవి లాక్స్ ఉంటాయి కదా, అవి వేసుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో నేను ఈ లాక్ ఎట్లా వేయాలి, ఒకవేళ ఈ లాక్ వేస్తారు కానీ కొన్నిసార్లు ఈ కోడ్ అనేది మర్చిపోతారు అనమాట. ఏం పెట్టినామో తెలియదు కోడ్ లాక్ తీసేదానికి. సో ఒకవేళ లాక్ మర్చిపోతే నంబరు ఎట్లా అన్లాక్ చేయాలా అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇట్లాంటి బ్యాగ్స్కు లాక్ ఎట్లా వేయాలా అనేది చూద్దాము. ప్రతి బ్యాగ్కు కూడా కొన్నప్పుడు ఆటోమేటిక్గా ఒకటి లాక్ అనేది వాళ్ళు సెట్ చేసి ఉంటారు. మేబీ 000 అయి ఉండొచ్చు, సంథింగ్ వేరే డిజిట్ అయినా అయి ఉండొచ్చు. మీరు అది అడిగితే వాళ్ళు చెప్తారు, లేదంటే మనం తీసుకుంటాం కదా, తీసుకునేప్పుడు బిల్లు ఇచ్చారు కదా, ఆ బిల్లు మీద అయినా కానీ రాసి ఇచ్చారు. దీనికైతే ప్రస్తుతానికి దీనికి ఉండే లాక్ వచ్చేసి 020 అనమాట. ఏదైతే లాక్ ఉందో అది పెట్టుకోవాలి ఫస్ట్. 020 దీని లాక్, కాబట్టి నేను 020 పెట్టాను. పెడితే ఇది అన్లాక్లో ఉంది. ఇప్పుడు చూసారా, ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఇది లోపలికి పోతే అన్లాక్లో ఉన్నట్టు. అప్పుడు ఇది ఇట్లా లోపలికి నొక్కేసి ఈ రెండు జిప్పులు ఉన్నాయి కదా, ఈ రెండు జిప్పులు ఒక దగ్గరకు తెచ్చేసి రెండు కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. ఇట్లా పెట్టేసి ఈ రెండింటిని ఇట్లా మధ్యలో పెట్టాలన్నమాట. ఒక పక్క ఇటు ప్రెస్ చేసి ఉండాలి, ఇంకా జిప్పులు కూడా రెండు ఇట్లా లోపలికి పెట్టేయాలి. వదిలేసినారంటే దీంట్లో కూర్చునేది కదా, ఇది లాక్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇది ఇట్లనే ఉండీయకుండా మార్చేసేయండి వేరే డిజిట్కి, అంటే అన్లాక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇట్లా సంథింగ్ ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్కి వేసేసినారంటే ఇప్పుడు ఇది లాక్ అయిపోయింది. ఇప్పుడు తీసేదానికి రాదు, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మీరు అన్లాక్ చేయాలంటే మనం ఏదైతే ఆ లాక్ వేసేటప్పుడు ఏ డిజిట్ అయితే పెట్టుకున్నారో ఆ డిజిట్కి రావాలి. 020 కదా మనం పెట్టింది, 020 పెట్టి ఇట్లా నొక్కేస్తే అన్లాక్ అయిపోతుంది అనమాట. ఇట్లా. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము లాక్ ఏ డిజిట్ పెట్టినామో, అంటే ఏ నెంబరు పెట్టినామో మనకు మర్చిపోతాం అనమాట. ఆ మర్చిపోయినప్పుడు ఎట్లా అన్లాక్ చేయాలా, కోడ్ అనేది గుర్తు లేదనుకోండి, ఎట్లా అన్లాక్ చేయాలా అనేది కూడా ఇప్పుడు చూద్దాము. సపోజ్ ఇప్పుడు మీరు లాక్ వేసేసినారు, తీద్దామంటే రావట్లేదు, కోడ్ ఏం పెట్టారు మర్చిపోయారు. సో అప్పుడు ఎట్లా తీయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసినారంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి తిప్పేటివి, ఈ తిప్పే దాంట్లో కింద ఇక్కడ హోల్ లాగా ఉంది చూడండి, కనపడుతుందా మీకు? కొంచెం ఇక్కడ గ్యాప్ లాగా ఉంది. ఇక్కడ ప్రతి బ్యాగ్ కూడా మీకు కొంచెం, అంటే కొన్ని బ్యాగ్స్కి క్లియర్గా కనపడుతుంది, కొన్ని బ్యాగ్స్కి లోపలికి ఉంటే కొంచెం కష్టమవుతుంది కనపడము. ఈ బ్యాగ్కి అయితే క్లియర్గా కనపడుతుంది. మధ్యలో ఇట్లా హోల్ లాగా ఉంటుంది దాని కింద, ఇక్కడ చూస్తున్నారా, అక్కడ కింద ఉంది చూడండి గ్యాప్ లాగా. ఆ గ్యాప్ లాగా ఉన్నదాన్ని మీరు రైట్ సైడ్కి తెచ్చుకోవాలి. ఇక్కడ గ్యాప్ లాగా ఉంది కదా, దాన్ని రైట్ సైడ్కి పెట్టుకోవాలి. సో ఇప్పుడు 3 హోల్స్ కూడా రైట్ సైడ్కి వచ్చినాయి చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ, అక్కడ, అవన్నీ కూడా రైట్ సైడ్లో ఉన్నాయి. ఆ రైట్ సైడ్లో పెట్టుకునేప్పుడు కూడా మీరు ఈ నంబర్స్ అనేటివి కరెక్ట్గా మధ్యలోకి ఉండాలి. అంటే సపోజ్ అది ఇట్లా పెట్టేసి రైట్ సైడ్కి ఉంది కదా అన్నట్లు అనుకోకూడదు. అది కరెక్ట్గా రైట్ సైడ్కి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ నంబర్స్ కూడా కరెక్ట్గా మధ్యలోకి ఉండాలన్నమాట. సో అవి ఆ హోల్స్ రైట్ సైడ్కి పెట్టినప్పుడు నాకేం నెంబర్ వచ్చింది, 919 వచ్చింది కదా. సో ఇప్పుడు ఎయిదర్ రైట్ సైడ్కి కానీ ఇట్లా లెఫ్ట్ సైడ్కి కానీ తిప్పుకుంటా పోవాలి. 1, ఇది ఎన్నిసార్లు తిప్పితే ఇది కూడా అన్నిసార్లు అనమాట. ఇట్లా ఒకసారి తిప్పి ట్రై చేయాలి, వస్తుందా రాదా అని చెప్పి. వచ్చింది అంటే ఇది ఇమ్మీడియట్గా 020 పెట్టాను కాబట్టి ఇమ్మీడియట్గా తిప్పినప్పుడు వచ్చింది.
అట్లా కాకుండా ఇట్లా సైడ్ కూడా మీరు ఇప్పుడు నేను రైట్ సైడ్కి తిప్పినా కదా, రైట్ సైడ్కి తిప్పినా వస్తుంది, ఇట్లా లెఫ్ట్ సైడ్కి తిప్పినా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ లాక్ చేసి మళ్ళీ ట్రై చేద్దాము. ఇదిగోండి ఇప్పుడు లాక్ వేసేసిన కదా, ఏం పెట్టినా 0 2 0 పెట్టినాను అనమాట. ఇప్పుడు ర్యాండమ్గా తిప్పేద్దాం. తిప్పేసిన. ఇప్పుడు నేను కోడ్ మర్చిపోయినాను దీనికి ఏం పెట్టినాను. ఇప్పుడు ఏం చేయాలి, ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్స్ని రైట్ సైడ్కి తెచ్చుకోవాలి. హోల్స్ ఎక్కడున్నాయి తిప్పుకుంటూ పోతే మనకి కనపడుతుంది అన్నమాట. హోల్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఉంది. 3 హోల్స్ కూడా నాకు ఇప్పుడు ముందుకున్నాయి. వాటిని రైట్ సైడ్కు తిప్పుకోవాలి. అన్నీ కూడా ఇప్పుడు రైట్ సైడ్కి ఉన్నాయి. హోల్స్ క్లియర్గా కనపడుతున్నాయి చూడండి. ఆ హోల్స్ అనేటివి రైట్ సైడ్కి ఉన్నాయి. రైట్ సైడ్కి ఉన్నప్పుడు ఏమొచ్చింది, పైన నంబరు 919 వచ్చింది. ఇందాక రైట్ సైడ్కు తిప్పినా కదా, ఇప్పుడు లెఫ్ట్కు తిప్పుకుంటా పోదాం. లెఫ్ట్కు తిప్పుకుంటా ఒక్కటే అనమాట. ఇది ఒకటి, ఇది ఒకటి, అదొకటి. తిప్పినప్పుడు 8028 వచ్చింది. ఇప్పుడు ట్రై చేద్దాం, అన్లాక్ అవుతుందేమో. అవ్వట్లేదు అంటే ఇది కాదు కోడ్. మళ్ళీ ఇంకొకసారి లెఫ్ట్కు స్టార్ట్ చేసినారంటే లెఫ్ట్కే తిప్పాలి. ఇప్పుడు రావట్లేదు. మళ్ళీ ఇంకొకసారి 6 8 ఇది 6 రావట్లేదు. ఇట్లా మీరు అన్లాక్ అయ్యేంత వరకు ఇట్లా రొటేట్ చేస్తూ ఉండాలన్నమాట. రావట్లేదు. 1 ఇది ఒక్కసారి అనమాట. అదొకసారి, ఇదొకసారి, అదొకసారి, అన్నీ కూడా ఆర్డర్లో తిప్పుకుంటా పోవాలి. లెఫ్ట్కి అయితే లెఫ్ట్కు, రైట్కి అయితే రైట్, ఏదో ఒక ప్యాటర్న్లోనే తిప్పాలి. ఇది రైట్కు, అది లెఫ్ట్కు అట్లా తిప్పకూడదు. ఇది కాదు. 1 3 1 ఇది కాదు. ఇది నెక్స్ట్, ఇది నెక్స్ట్, ఇది ఈ ప్యాటర్న్ వచ్చింది, ఇది వచ్చేసింది. సో అట్లా మీరు అది రైట్ సైడ్కు పెట్టేసుకొని ఏదర్ లెఫ్ట్కైనా తిప్పండి, లేదంటే రైట్కైనా ఒక్కొక్క డిజిటే తిప్పుకుంటా పోవాలి, చెక్ చేసుకుంటా పోవాలి అది కరెక్ట్ లాకా కాదా అని చెప్పేసి. సో అప్పుడు అన్లాక్ అయిపోద్ది అనమాట. అంతే. సో ఇంకొకటి ఏంటంటే నాకు డౌట్ వచ్చింది, ఇది ఎట్లా అన్లాక్ చేయాలో తెలిసినప్పుడు ఎవరైనా అన్లాక్ చేయొచ్చు కదా ఈ ప్యాటర్న్ అయితే అని నాకు అది కూడా డౌట్ వచ్చింది. బట్ వాల్యుబుల్స్ లేకుండా జస్ట్ మీకు ట్రావెలింగ్లో జిప్పు ఆటోమేటిక్గా ఊడిపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో అయితే ఈ లాక్ యూస్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా బ్యాగ్లో వాల్యుబుల్ థింగ్స్ ఉంటే మాత్రము ఈ లాక్ అయితే సేఫ్ కాదు. వీటికి లాక్ వేసుకోవడమే సేఫ్ నన్ను అడిగితే. ఎందుకంటే ఈ టెక్నిక్ తెలిసిందనుకోండి ఎవరైనా అన్లాక్ చేయొచ్చు. నేనే అన్లాక్ చేయాలని ఏం లేదు కదా. కోడ్ తెలియకపోయినా కానీ మరి ఈ ప్యాటర్న్ ఫాలో అయితే అన్లాక్ చేసేయచ్చు అని అనిపించింది. సో అదనమాట విషయము. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.